అమ్మమ్మ కరివేపాకు కారం చేద్దామా? చేద్దాం. కరివేపాకు తింటే జుట్టుకు చాలా మంచిది. అమ్మా ఆకులన్నీ ఏం చేస్తున్నావు? నేను తుంచుకోవాలి. ఇది వచ్చేసి కంప్లీట్లీ అమ్మమ్మ స్టైల్ కరివేపాకు కారం అని చెప్తాను. ఇదైతే ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు ట్రై చేసుకొని హెల్తీగా ఉండొచ్చు. ధనియాలు తీసుకోవాలి. ఆకు శుభ్రంగా తుడిసి ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, అన్ని శనగలు, మిరపకాయలు వేసి వేగించి అవి కూడా ఒక్క నరకు నూనె వేసి కొద్దిగా వేగించి మిక్సీలో వేసుకోవాలి. తెల్లగడ్డలు, అంత పసుపు, కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకోవాలి. సో ఇంకా అమ్మమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసేసాను ప్రాసెస్. ఫస్ట్ ఒక బాండి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేయాలన్నమాట. దాంట్లో ఫస్ట్ అయితే కర్రీ లీవ్స్, అదే కరివేపాకు మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా ఇలా వాష్ చేసుకొని మంచిగా క్లాత్తో తుడుచుకొని, మనం ఒకవేళ కంప్లీట్లీ వాటర్తో చేస్తే వాటర్ బాగా స్టెయిన్ చేయాలి. ఫస్ట్ మనం బాండీలోకి వేసినప్పుడు ఎంత ఫుల్ ఉండే అనమాట, అట్లీస్ట్ అసలు కలబెట్టడానికి కూడా చాలా కష్టమైపోయింది. తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్లో హాఫ్ అయిపోయింది అనమాట. పక్కన పెట్టుకోవాలి. అమ్మమ్మ ఇంట్లో చేసుకునే దానికి బయట చేసుకునే దానికి తేడా ఏంటి? మనం వాళ్ళు తొరియాలు తీరు, మిరపకాయలు శుభ్రంగా కరివేపాకు తుడిసి చేసుకోవాలి. ఇంట్లో అయితే మనం అలా నీట్గా చేసుకోవచ్చా? చూసారా అమ్మమ్మ ఏం చెప్తుందో? మనం ఇంట్లో చేసుకుంటే అలా నీట్గా మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ లాగా చేసుకోవచ్చు. మనకి సపోజ్ స్పైసీగా కావాలంటే కొంచెం ఎండుమిర్చి అవి ఎక్కువ వేసుకోవచ్చు. అలా ఉంటుంది అనమాట. తర్వాత మనం ప్రాసెస్లోకి వచ్చేస్తే ఎండుమిర్చి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ మీరు పక్కనకి వెళ్ళిపోవద్దు, అక్కడే దగ్గర ఉండి ఫ్రై చేయాలన్నమాట. అక్కడే ఉండి ఫ్రై చేస్తుంటే తొందరగా మాడిపోతుంది. మనం కొంచెం అలా ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టేయాలి. సో అమ్మమ్మ మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తుంది, అవి కూడా చూసి మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే మాకు తెలిసిన టిప్స్ మేము చెప్తున్నాము. సో డోంట్ మైండ్ అస్, ఓకే. ఈ వీడియో రిలేటెడ్ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అది కూడా చెక్అవుట్ చేసేయండి. యాక్చువల్లీ ఫుల్ ప్రాసెస్ ఎవరైతే చూడలేరు అనుకుంటారో వాళ్ళ కోసం షార్ట్స్లో అప్లోడ్ చేస్తానన్నమాట. మా వీడియోస్ అలా కుకింగ్ అయినా కూడా షార్ట్గా అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోగానే ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఈ మూడు ఇంకా ఒకేసారి మనం ఫ్రై చేసుకోవచ్చు, సింగిల్ అవసరం లేదు. మూడు అన్నీ ఒకేసారి వేసేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ కొంచెం స్మెల్ రాగానే తీసేయాలి, మరి ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా మనకు స్మెల్ వస్తుంటుంది, స్మెల్ రాగానే అక్కడే దగ్గరే ఉంటాం కాబట్టి స్మెల్ రాగానే తీసి అక్కడ పక్కన పెట్టేయాలి. తర్వాత ఇంకా ఎండుమిర్చి, ఉప్పు ఇంకా అన్నీ ఒక ప్లేట్లో సెట్ చేసేసుకున్నాం అనమాట మిక్సీ వేసేయడానికి. నెక్స్ట్ చింతపండు కూడా మనకు కొంచెం ట్యాంగీగా, కొంచెం పులుపు ఎక్కువ కావాలి అని అనిపిస్తే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు. సో నాకు కొంచెం ట్యాంగీగా ఇష్టం, అందుకే నేను ఎక్కువ ఏమని చెప్తాను అమ్మమ్మకి. సో ఇవన్నీ అలా రోస్ట్ చేశాక అన్నీ ఒక ప్లేట్లో ఈ లోపు అమ్మమ్మతో అయితే ఒక పాట పాడిపిస్తాను, వినేయండి. అమ్మమ్మ పాట పాడతావా? సరే. ఘోరమైన తగుగాను కోరనేటికే మనసా తారక శ్రీరామ రామ ధ్యానము చేసిన గాలు వేరు వేరు దైవములు ఎతకనే తిరిగే మనసా భాగవతుల పాగా జలము పైన కొన్నాగాలు వారి మీది నత్యమృత పానమే తీగే మనసా హరిదాసుల పూజ చెడించిన గాలు హరిని పూజ చేయుట హమ్మగమే తీగే మనసా పరుల హింస చేయకున్నా పరమధర్మ అంటే చాలు పరులను రక్షించునని పలుకనే పీకే మనసా శ్రీరాముల దివ్యానామ స్వర్ణ చేయుచున్నదాలు ఘోరమైన తపములను కోరనే పీకే మనసా దొరకని పరుల ధనము చూసుకోకున్నాగారు. అయిపోయిందా? అమ్మమ్మ సాంగ్ పాడింది కదా, మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆపేసిన తర్వాత జీరా అయితే కొంచెం జీరా వేసుకొని ఇంక అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని
ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం కంప్లీట్లీ మనకి ఎలా కావాలో మనం అలా కస్టమైజ్ చేసుకుంటున్నాం. మనకి ఏది ఎక్కువ కావాలో తక్కువ కావాలో మనం చేసుకోవచ్చు. కంప్లీట్లీ మన చాయిస్ అని గుర్తుపెట్టు. అమ్మమ్మ పసుపు కూడా వేసుకోవాలా? వేసుకుంటే ఇక్కడ మంచి రంగు వస్తుంది. చాలా ఇంకొంచెమే. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఐటమ్స్ అనమాట. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, చింతపండు, రాక్ సాల్ట్. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అందుకే మేము కల్లుప్పు వేసుకున్నాం. మీరు అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇవన్నీ ఏం చేయాలో అమ్మమ్మని అడుగుదాం. అమ్మమ్మ ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? రోలు ఉంటే రోట్లో దంచుకోవడం, లేకపోతే మిక్సీ పట్టుకోవడం. ఏమైనా కరివేపాకు పొడి సిద్ధం.